అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీ ధ్యాన అనుభవాలు, ధ్యాన జీవితం అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, నాకు ముందుగా ఆత్మజ్ఞానం అందించిన రాఘవరావు సార్ గారికి, రాజ్యలక్ష్మి మేడం గారికి, ఈ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నా పేరు రమాదేవి, మాది జగిత్యాల జిల్లా మెట్పల్లి. నేను 2021లో ధ్యానంలోకి రావడం జరిగింది. నేను సమస్యల గురించి కానీ అనారోగ్యం గురించి కానీ నేను ధ్యానంలోకి రాలేదు. నేను జన్మరాహిత్య స్థితిని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి అనే తపనతోని నేను ధ్యానంలోకి రావడం జరిగింది. కానీ నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్నీ వచ్చాయి. ఆరోగ్యం వచ్చింది, ఆనందము వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మీరు? రోజు 3 గంటలన్నర ధ్యానం చేస్తాను. మబ్బులో 4 గంటల నుండి 6:30 వరకు ధ్యానం చేస్తాను. మళ్ళీ సాయంత్రం మా సెంటర్లో ప్రతిరోజు 5 గంటల నుండి 6 గంటల వరకు ధ్యానం ఉంటుంది. కాబట్టి నేను సాయంత్రం 1 గంట, రోజు 3 గంటలన్నర ధ్యానం చేసుకోవడం. మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాకాహారులు అయ్యారా మేడం? నేను ధ్యానంలోకి రాకముందే నేను శాకాహారిని అయ్యాను మేడం. 4 నెలల ముందే నేను యూట్యూబ్లో చూసి ఈ ధ్యానానికి కనెక్ట్ అయ్యి, మాంసం తినడము కరెక్ట్ కాదు, అవి కూడా మనలాగే భూమి మీదకి అనుభవాల కోసం వచ్చినాయి, మనము ఆ జన్మల నుండే పక్షి జన్మలు, జంతు జన్మల నుండే మనిషి జన్మకు రావడం జరిగింది అని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను ధ్యానంలోకి రాకముందే నేను మాంసం మానేశాను. మీరు పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు అవి చేస్తూ ఉంటారా మేడం? చేస్తాం మేడం. అయితే సారు బాడీ వికెట్ చేసే ముందు చింత అనిల్ కుమార్ సార్ హుజరాబాదును అతన్ని పిలిచి, అనిలు మనకు దేవాలయాలలో హింస జరుగుతుంది, దేవాలయాలు ధ్యానాలయాలు అనే ప్రాజెక్టు నువ్వు చేయాలని చెప్పడం జరిగింది. ఆ అనిల్ మాస్టర్ నన్ను కలిసి, మేడం దేవాలయాలు ధ్యానాలయాలు ప్రాజెక్టు చేస్తున్నాను, మీరు నాతో కలిసి చేయాలి అని అడిగినప్పుడు ఓకే సార్ అని చెప్పడం జరిగింది. మన ధర్మపురిలో పౌర్ణమి ధ్యానము, వెమ్లవాడలో అమావాస్య ధ్యానము స్టార్ట్ చేయడం జరిగింది. ధర్మపురిలో 13 నెలలు ధ్యానం చేసాము. ధ్యానము ర్యాలీలు కూడా చేయడం జరిగింది. రోజు పౌర్ణమి రోజు ప్రొద్దున 10 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకు ధ్యానము, సజ్జన సాంగత్యాలు చేయడం జరిగింది. వేములవాడలో కూడా 7 నెలలు చేశాము. కానీ అక్కడి నెగటివ్ కారణంగా ముందుకు వెళ్ళలేకపోయాము. ఎవరు మాకు సహకరించలేదు. 7 నెలలతో అక్కడ ఆగిపోయింది. పౌర్ణమి ధ్యానము అక్కడ అయిపోయిన తర్వాత మాకు మెట్పల్లికి దగ్గర శివగుట్ట అని ఉన్నది, దమ్మన్నపేటలో, అక్కడ స్టార్ట్ చేసినాం పౌర్ణమి ధ్యానము. ఆడ పిరమిడ్ ఉంది, చాలా చక్కగా. ఆ అబ్బాయి నవీన్ అని ఫస్ట్ అతనే ధ్యానం నేర్చుకుని ఆడ పిరమిడ్ కట్టాడు. ఇప్పుడిప్పుడు ఆ ఊళ్ళో ధ్యానులు కావడం జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమి ధ్యానము అక్కడ 10 గంటల, పొద్దున 10 గంటల నుండి తెల్లవారు 5 గంటల వరకు ధ్యానము క్లాసు, 1 డే క్లాసు నిర్వహించడం జరుగుతుంది. మీరు శాకాహార ర్యాలీలు వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా మేడం? ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు మా ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళో కూడా, ఇంకా ఎక్కడికంటే అక్కడికి ఊళ్ళల్లోకి వెళ్ళి పాంప్లెంట్లు పంచి స్కూళ్ళల్లో క్లాసులు, అక్కడ ఊళ్ళల్లో క్లాసులు, ఒక్కొక్కసారి 2 రోజులు, 3 రోజులు, 5-6 రోజులు కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. మీరు పత్రి సార్ ఉన్నప్పుడే ధ్యానంలోకి వచ్చారు మేడం? సార్ అప్పుడు పత్రి సార్ ఉన్నారు, 21లో పత్రి సార్ ఉన్నారు ధ్యానంలోకి వచ్చినప్పుడు. కానీ నేను తొందరనే సార్తో మీకు ఏమైనా అటాచ్మెంట్స్? పత్రి సార్తో 4 సార్లు కలిసినా కానీ అంత అటాచ్మెంట్ లేదు. ఒక్కసారి మాత్రము ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనకు ఏమేమి చెప్పాలనుకున్నానో నేను అన్నీ చెప్పేశాను. అవన్నీ నాకు గుర్తులేవు ఏం చెప్పాను. కళ్ళెంబడి నీళ్ళు కారుతుండగా నేను చాలాసేపు మాట్లాడాను. కొత్తగా మీరు ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు మేడం? మనకు ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక సమస్య ఉంది.
అనారోగ్య సమస్యన, ఆర్థిక సమస్యన, లేదా దుఃఖంతోన, సంబంధ బాంధవ్యాలన, ఏదో ఒక సమస్యతోని చాలా సఫర్ అవుతుంది. ఇవన్నీ సమస్యలకు కారణము మనము చేసిన గత జన్మల కర్మలు, ఈ జన్మలో చేసిన కర్మల వల్లనే. కాబట్టి మనము చేసిన కర్మ మనమే అనుభవించాలి. అది తప్పదు. అనుభవించనైనా అనుభవించాలి, లేదా ఈ కర్మను దగ్ధం చేసుకోవాలి. దగ్ధం చేసుకోవాలి అని అంటే ఎలా చేసుకుంటామంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, జ్ఞానాగ్ని కర్మ దగ్ధనామని చెప్పారు. ధ్యానం చేస్తే జ్ఞానం పెరుగుతుంది. ఇలాంటి సజ్జన సాంగత్యాలు చేస్తుంటే జ్ఞానము ప్రజ్వలిల్లి అందులో మన కర్మ పడి దగ్ధం కావడం జరుగుతుంది. అప్పుడు కర్మలు తొలగిపోతాయి. మనకు ఏ సమస్య అయినా సమస్యలు పూర్తి లేకుండా పోవు. సమస్య ఉన్నా కానీ, ఎంత పెద్ద సమస్య కానీ, ఆ సమస్యను సాల్వ్ చేసుకునే జ్ఞానం మనకు వస్తుంది. సమస్యలాగా అనిపించదు. జంతు బలి గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? జంతు బలి గురించి అభిప్రాయము, జంతు బలులు చేయవద్దు. ఎందుకంటే మనము ఆ స్థితి నుంచి ఈ మనుష్య జన్మకు వచ్చిన వాళ్ళమే. పక్షి జాతి, జలచరాలు, జంతువులు ఇవన్నీ జన్మలు తీసుకున్న తర్వాతనే ఈ మనుష్య జన్మకు వచ్చినాము. అవి కూడా వాటి అనుభవాల కోసం వస్తాయి. కాబట్టి వాటిని చంపి తినే హక్కు మనకు లేదు. నేను ధ్యానంలోకి రాకముందు 4 నెలల ముందే ఇది తెలుసుకొని నేను శాకాహారిని అయ్యాను. అంతకుముందు ప్రతిరోజు నాన్ వెజ్ లేనిది ముద్ద దిగేది కాదు. అలాంటి నేను మాంసాన్ని మొత్తము మానేయడం జరిగింది. మీరు ఏమైనా బుక్స్ చదివారా మేడం? పత్రిసారి బుక్స్ కానీ మీకు నచ్చిన బుక్స్ ఏంటి? పెద్దగా చదవలేదు, నాకు టైం ఉండదు మేడం. నేను ధ్యాన ప్రచారంలోనే ఎక్కువ ఉంటాను, చదువుతాను కొంచెం లైట్గా. మీ ఎక్కువ ఈ పిఎంసి చూస్తుంటాను. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకుల కోసం కేటాయించి ఎన్నో మంచి విషయాలు, ధ్యాన జ్ఞానానికి సంబంధించిన విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం. అలాగే దయచేసి అందరూ ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.